ఇక మహిళల పట్ల వెకిలి చేష్టలు చేస్తే సహించేది లేదు అని చెప్పి ధనసరి సీతక్క ధనసరి అనసూయ సీతక్క తెలియజేశారు. మహాలక్ష్మి పథకంతో 10,000 కోట్ల పొదుపు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 10 కోట్ల ప్రయాణాల మైలురాయిపై ఘనంగా వేడుకోలు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే కొందరు విమర్శల పేరుతో వారిని అవమానించడం శోచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చెడిపోతున్నారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్ల పట్ల వెకిలిగా మాట్లాడితే వారికి తగిన బుద్ధి చెప్తామని సీతక్క అయితే తెలిపారు. మహిళల పట్ల మీరు గౌరవంగా ఉండండి, కానీ ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోవాలని సీతక్క అయితే హితవు పలకడాన్ని మనమందరం కూడా గమనించవచ్చు. ఇక తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి హుండీకి 5.08 కోట్ల ఆదాయం. నిన్న 70,000 మందికి పైగా దర్శనం. సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇందులో కొత్త ఏమీ కాదు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రజల యొక్క ఎప్పుడూ కూడా ప్రజలు ఆయన్ను సేవిస్తానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడిగా, ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచిన కలియుగ భగవంతుడిగా ఆ వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ప్రజలందరినీ కాపాడుతూ వాళ్ళందరికీ కూడా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా ప్రజలందరూ కూడా ఆయన కోసం క్యూలు కట్టి వెళ్ళి ఎన్నో గంటల సమయం పడుతుంది. 12 గంటల సమయం కూడా దర్శనానికి పడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మధ్యలో క్షణికావేశం. భార్య కుమారుని హత్య చేసిన భర్త సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అని కూడా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో ఇలాంటి దుర్ఘటన జరిగిందని ప్రచురించారు. ఇక ఆదిలాబాద్ మున్సిపల్లో బడ్జెట్ సమావేశం. పట్టణాభివృద్ధికి పెద్దపీట. 158 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో వారు పాల్గొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి మొత్తంగా 157.97 కోట్లతో అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు మున్సిపాలిటీ పురోగభివృద్ధి బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ కొత్త సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపల్ ఆదాయాలను పెంచుకోవడంతో పాటు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అమృత్ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించినట్లుగా కూడా తెలియజేశారు. ఏదైనా ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ చైర్పర్సన్ ముందుకు వెళుతున్న తీరు మనందరం కూడా గమనించవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్గా ఈ రోజున అద్భుతంగా ఆవిడ పాలన కొనసాగిస్తున్నారంటే వెనకాల కంది శ్రీనివాసరెడ్డి అనే బలమైన శక్తి ఉండి ఆవిడ్ని గెలిపించడంతో పాటు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదిలాబాద్ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేయాలో కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ముందుకు తీసుకువెళ్తున్న తీరుతో అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. ఇక బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదిలాబాద్లో గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలియజేశారని ప్రచురించారు. ఇక మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆర్టీసీ బస్సులో 10,000 కోట్ల ఛార్జీలు ఆదా చేశారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు బెల్లంపల్లిలో మండలం కన్నాల రైతుల వేదికలో మంగళవారం రోజు రైతులకు పంటల విభిన్నీకరణపై అవగాహనపై కార్యక్రమాన్ని కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసాం, నాడు జలగం నేడు అమిత్ షా నక్సల్స్ నిర్మూలన సమాప్తం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం కూడా జరిగింది. దాని గురించి దాన్ని మనం చదువుకున్నాం. ఇక మందమరిలో దొంగతనాన్ని అడ్డుకోవడంలో మహిళా కార్మికుల పాత్ర భేష్ అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులు వాళ్ళని అలా గుర్తించినందుకు సన్మానించడం కూడా జరిగింది. ఇక వసతి గృహంలో ఆరోగ్య శిబిరం. మణుగూరులో టీబీ ముక్త భారత్పై చిన్నారులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని లంక మార్లం గిరిజన బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను కూడా సంబంధిత అధికారులు పంపిణీ చేశారు. ఇక ప్రజాసేవలో ముందుండే ఉప సర్పంచ్ బోర్గం పహాడులో
గుండె వెంకన్న ముదిరాజ్ కాలనీలో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక గ్రామాల్లో సర్పంచ్ల పర్యటన, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన ఉండాలని చెప్పారు. మణుగూరులో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఇక బదిలీపై వెళుతున్న సత్తుపల్లి బదిలీపై వెళుతున్న విజేందర్కు వీడ్కోలు సన్మానం, విజేందర్కు ఘనంగా సన్మానించారు. జేవీఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సింగరేణి సీఎండీతో సీఎంఓ ఏఐ చర్చలు సఫలం జరిగాయని మందమరిలో దాని గురించి కూడా ప్రచురించారు. ఇక పెనపాక నియోజకవర్గ అభివృద్ధికి మణుగూరులో పెనపాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కృష్ణారం గ్రామంలో దశల వారీగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు గ్రామ సర్పంచ్ రాజేశ్వరి. సర్పంచ్ పనితీరుకు గ్రామస్తులు ప్రశంసల వెల్లువ కురిపించారని కూడా ప్రచురించడం జరిగింది. యాసంగి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని కూడా ప్రచురించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, శుభ్రత వాతావరణం కనిపించాలని, పాఠశాలలో తనిఖీలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే బకాయిలు ఇప్పించండి అని కలెక్టర్కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేయడాన్ని కూడా ప్రచురించారు. ఇక కుషాయిగూడలో 11 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రచురించారు. మహాలక్ష్మి పథకం, భువనగిరిలో మహాలక్ష్మి పథకం గురించి విజయోత్సవాలు కూడా సంబంధిత అధికారులు కావచ్చు అందరూ కలిసి చేసుకున్నారు. ఇక మంత్రి పొంగిరెడ్డిపై విమర్శలు సహించమని, మణుగూరులో కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే మణుగూరులో మహాలక్ష్మి పథకంతో మహిళల్లో ఆనందం, లబ్ధిదారులకు సత్కార కార్యక్రమం జరిగిందని కూడా ప్రచురించారు. ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం అందుకున్నారు. సదాశివపేటలో ఇది జరిగింది. ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు రామకృష్ణ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఏఎన్ఎన్ అవార్డ్స్కి ఎవరెవరు రాబోతున్నారు. హెల్త్ అండ్ బిజినెస్ అవార్డుకి కిషన్ రెడ్డి కావచ్చు, ఇక సంబంధిత మంత్రులు, ప్రజెంట్ మంత్రులందరూ కూడా కావచ్చు, ఎంతోమంది జూపల్లి కృష్ణారావు మొదలుకొని బండారు దత్తాత్రేయ నుంచి అందరూ కూడా చాలామంది మంత్రులు రాబోతున్నారు. హానర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ అండ్ బిజినెస్ ఫ్రమ్ హెయిలింగ్ హ్యాండ్స్ టు బిజినెస్ మైండ్స్ అని చెప్పి ఒక యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొత్త బ్యూటీలో ఓవర్ నైట్లో స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు రమ్య పసుపులేటి. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. మొన్న మధ్య మెయిన్ హీరోయిన్గా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో మెరిసింది. అందం అభినయంతో కుర్రాళ్ళను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. విశ్వంబర సినిమాలో రమ్య మెగాస్టార్ చెల్లెలుగా కనిపించనుందని టాక్ వినబడుతుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది బ్యూటీ. ఈ అమ్మడి ఫోటోలో నెట్ అంటే తెగ వైరల్ అవుతున్నాయి. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే అందం ఆమె సొంతమని ఇప్పటికే కుర్రాళ్ళ గుండెలో గూడు కట్టుకుంది ఈ చిన్నది అని చెప్పి ఒక చిన్న ఈవిడ గురించి ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. రమ్య పసుపులేటి గురించి రాయటం అయితే జరిగింది. ఇక ఏఎన్ఎన్ నుంచి ఇలా చూస్తే ఆంధ్రజ్యోతి నుంచి చూద్దాం. ఏపీలో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ ఏం రాశారో. మరమగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఏటా నేత కార్మికుడికి 8,000